వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఘనంగా జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు జరుపుకోవాలి. మధు యాస్కి గౌడ్ చైర్మన్ క్యాంపెయినింగ్ కమిటీ, టీపీసీసీ మాజీ పార్లమెంట్ సభ్యులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు కాంగ్రెస్ ఎంపీలుగా తాము పార్లమెంటు లోపల బయట చేసిన ఆందోళన ఇంకా కళ్ల ముందే మెదలాడుతున్నాయి. సొంత పార్టీ ఎంపీలుగా అనే ఒత్తిళ్ల నడుమ మేము ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించాం. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే చల్లటంతో ఉక్కిరిబిక్కిరికి గురైన మేము ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును అడ్డుకోవాలని చేసిన కుట్రలను ప్రాణాలకు తెగించి నిలవరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలందరి పోరాటం వృధా కాలేదు. సోనియా గాంధీ మన అందరి అంశాలు గుర్తించి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. జూన్ 2న మనమందరం ప్రత్యేక రాష్ట్ర ఉత్సవాలు నిర్వహించుకునేందుకు కారణమైన సోనియా గాంధీని తెలంగాణ సమాజం ఎన్నటికీ మర్చిపోవద్దని కోరుకుంటున్నాను. నిధులిచ్చే విధంగా మేమిద్దరం బాధ్యత తీసుకొని మీకు పనిచేస్తామని తెలియజేస్తూ, సేవలాల్ మహారాజ్ గారి యొక్క దీవెనలు, ఆశీస్సులు మీ అందరి మీద, మనందరి మీద, మన రాష్ట్రం మీద ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై సేవాలాల్ మహారాజ్. జై రామలన్న. ఒకసారి అక్క మీరు సెక్రటరియట్ అధికారులను పిలిచి భక్తి వాసులు ఒక 4-5 వస్తారు, అక్కడనే సమస్యలు